దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారంటే, ఎందుకు మీ ఇరుగు పొరుగు వారు, మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎందుకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారంటే, దేవుడు బాధపడుతూ చెప్పిన ఒక మాట ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. చూడండి. ధర్మశాస్త్రము 24 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము చూడండి, నమ్మిన మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య, నమ్మని వారి మధ్య దూషింపబడుతుంది. ఎవరి వలన? నమ్మిన వారి వలన, నమ్మని వారి వలన? నమ్మిన మన వలనే నమ్మని వారి మధ్య దేవుడిని నమ్ముకోమంటే ఎన్నో మాటలు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? నువ్వా దేవుడా? అంటే నీ వలన దేవుడికి ఏమొస్తుంది? అవమానం జరుగుతుందంటండి, నిందింపబడుతుందంటండి దేవుడి నామం. దేవుడి కోసం నిన్ను చూసి ఎవరు రాలేకపోతున్నారంట. అంటే నువ్వేంటి? ఎలా బ్రతుకుతున్నావు? తలక్రిందులు చేయవలసిన నువ్వు తలక్రిందులు అయిపోతున్నావు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే భక్తి అంటున్నావు, అదైనా అవసరం ఉన్నప్పుడే, బాధ ఉన్నప్పుడే, కష్టం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వస్తున్నావు. సుఖంగా ఉంటే దేవుడేవి కనపడకుండా చేసుకుంటున్నావు. ఏమండి, అప్పుడప్పుడు మోసం చేసిన వాళ్ళు మనం అంటూ ఉంటాం, ఏమని? రే, నువ్వు నన్ను చాలా మోసం చేసావు, నువ్వేమైపోతావు? మట్టి కొట్టుకుపోతావురా అంటాం. ఏమండి, మనుషుల్ని మోసం చేసిన వాళ్ళు మట్టి కొట్టుకుపోతే దేవుడిని మోసం చేసిన వాళ్ళు దేవుడు వదిలిపెడతాడా? లేదండి. తలక్రిందులు చేయవలసిన మనమే తలక్రిందులు అయిపోతుంటే, దేవుడు చూస్తూ బాధపడుతూ మీ అందరి కోసం దీర్ఘశాంతంతో దేవుడు చూస్తుంటే ఎంతమంది మన జీవితాలు సరి చేసుకుంటారని చెప్పండి. మనం చేసిన తప్పు తెలుసు, సరి చేసుకునే వాళ్ళు ఎవరు? ఇక చేయకుండా బ్రతికేది ఎవరు? మంచిగా ఉండేది ఎవరు? ఉండగలరా మీరు? ఉంటారా? తలక్రిందులు చేయగలరా? ఈ రోజు నుంచి నేను ఉంటానన్న వాళ్ళు ఎవరో చేయొద్దని చూద్దాం. ఈ రోజు నుంచి ఫుల్ అటెండెన్స్ నాది ఉంటుందా?